హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన ఫస్ట్ సిరీస్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్. మన ఫస్ట్ సిరీస్లో 21st వీడియో వచ్చేసి బెర్నౌలీ ఈక్వేషన్. సో ఈ వీడియోలో మనము బెర్నౌలీ ఈక్వేషన్ ప్రూఫ్ని డీటెయిల్గా చూస్తాము, ఓకేనా? సో మనము మన ప్రీవియస్ వీడియోస్లో 2 బ్రాంచెస్ గురించి స్టడీ చేసినాం డీటెయిల్డ్గా. సో ఫస్ట్ వచ్చేసి ఏంది, ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఏంది, ఫ్లూయిడ్ రెస్ట్లో ఉన్నప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్ని డీల్ చేసినాం. నెక్స్ట్ ఫ్లూయిడ్ కైనెటిక్స్ అంటే ఏంది, ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉన్నప్పుడు దాని గురించి డీటెయిల్గా స్టడీ చేసినాము. సో ఇప్పుడు మనము ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందని డైరెక్ట్ అనేసుకున్నాం, ఫ్లూయిడ్ మోషన్ ఉంటుందని అనుకున్నాం. కానీ ఆ మోషన్ ఎట్లా ప్రొడ్యూస్ అయింది, దేనివల్ల ప్రొడ్యూస్ అయింది? సో దేనివల్ల ప్రొడ్యూస్ అయింది, ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ఫ్లూయిడ్ మీద ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉంది. సో మనము మోషన్ని ప్రొడ్యూస్ చేసే కాజ్ గురించి అర్థమైందా? మోషన్ని ప్రొడ్యూస్ చేసే కాజ్ గురించి చదువుతున్నాం. అంటే దేని వల్ల మోషన్ ప్రొడ్యూస్ అయింది, ఫోర్స్ వల్ల. సో ఇక్కడ మనము డిఫరెంట్ ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద ఫ్లూయిడ్ వాటి గురించి నీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుంటాము, ఓకేనా? సో దాంట్లోనే ఇప్పుడు మన ఫస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి నేర్చుకుంటే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది దేని మీద, ఫ్లూయిడ్ డైనమిక్స్ మీద, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎఫ్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఇక ఫస్ట్ మనము ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ అనగానే మనము ఏ లా ఆఫ్ మోషన్ యూజ్ చేస్తాం, న్యూటన్స్ 3 లాస్లో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ యూజ్ చేస్తాము. న్యూటన్ సెకండ్ లా అంటే ఏంది, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ వాడతాం మనం ఫోర్సెస్ని కనుక్కోవడానికి, అంటే ఫ్లూయిడ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని కనుక్కోవడానికి మనము న్యూటన్స్లో యూజ్ చేస్తాము, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక రియల్ ఫ్లూయిడ్ కన్సిడర్ చేద్దాం. రియల్ ఫ్లూయిడ్ అంటే ఏంది, ఫ్లూయిడ్ అంటే ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఏది నెగ్లిజిబుల్ కాదు, అన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకుందాం ఒక ఫ్లూయిడ్ మీద, దాన్నే రియల్ ఫ్లూయిడ్ అని అంటాం. సో ఇప్పుడు రియల్ ఫ్లూయిడ్ మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి రియల్ ఫ్లూయిడ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్, ఎఫ్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఎఫ్పి అంటే ఏంది, ప్రెషర్ వల్ల జనరేట్ అయ్యే ఫోర్స్, ప్లస్ ఎఫ్జి అంటే గ్రావిటీ వల్ల జనరేట్ అయ్యే ఫోర్స్, ప్లస్ ఎఫ్టి అంటే ఏంది, టర్బులెన్స్ వల్ల జనరేట్ అయ్యే ఫోర్స్, ప్లస్ ఎఫ్సి అంటే ఏంది, కంప్రెషన్ వల్ల జనరేట్ అయ్యే ఫోర్స్, ప్లస్ ఎఫ్వి అంటే ఏంది, విస్కాసిటీ వల్ల జనరేట్ అయ్యే ఫోర్స్. సో రియల్ ఫ్లూయిడ్ మీద ఇన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఈక్వేషన్స్ని మనం కనుక్కుంటాము, ఓకేనా? ఆ ఫోర్స్ ఈక్వేషన్స్ని కనుక్కునేటప్పుడు మనం కొన్ని నెగ్లెక్ట్ చేస్తాము. సో అవేందో చూద్దాము. ఇప్పుడు మనము రెనాల్డ్స్ ఈక్వేషన్ గురించి చదువుకుంటే అక్కడ మనం ఏం నెగ్లెక్ట్ చేసినాం, మీరు కరెక్ట్ చూడండి. ఎఫ్పి, ఎఫ్జి, ఎఫ్టి ఏది నెగ్లెక్ట్ చేసినాము, ఫోర్స్ డ్యూ టు కంప్రెషన్ అనేది నెగ్లెక్ట్ చేసినాము, దాన్నే మనం రెనాల్డ్స్ ఈక్వేషన్ అని అంటాం. నెక్స్ట్ నావియర్ స్టోక్స్ ఈక్వేషన్కి మనం ఏ ఫోర్స్ని నెగ్లెక్ట్ చేసినాము చూడండి, ఎఫ్పి, ఎఫ్జి, ఎఫ్టి నెగ్లెక్ట్ చేసినాము. ఎట్ ద సేమ్ టైం ఫోర్స్ డ్యూ టు కంప్రెషన్ కూడా నెగ్లెక్ట్ చేసినాము. సో ఓన్లీ 3 ఫోర్సెస్ కన్సిడర్ చేసినాము నావియర్ స్టోక్స్ ఈక్వేషన్కి. నెక్స్ట్ ఎఫ్ఎక్స్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం చేయబోయేది, ఓకేనా? ఎఫ్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఎఫ్పి ప్లస్ ఎఫ్జి. అంటే ఏమేమి తీసేసినాము, మనము ఏమేమి ఎలిమినేట్ చేసినాము, ఫోర్స్ డ్యూ టు టర్బులెన్స్, ఫోర్స్ డ్యూ టు కంప్రెషన్ అండ్ ఫోర్స్ డ్యూ టు విస్కాసిటీ, ఇవన్నిటిని నెగ్లెక్ట్ చేసినాము. సో యూలర్స్ ఈక్వేషన్ అంటే ప్రెషర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ గ్రావిటీ ఫోర్స్. సో దీని మీదే మన బెర్నౌలియస్ ఈక్వేషన్ లేదా బెర్నౌలియస్ ప్రిన్సిపల్ అనేది డిపెండ్ అవుతుంది, లేకపోతే అందులో నుంచే మనం బెర్నౌలియస్ ప్రిన్సిపల్ని డిరైవ్ చేస్తాము, ఓకేనా? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ బెర్నౌలియస్ ఈక్వేషన్. సో దాని డెఫినేషన్ ఏంది, ఇట్ స్టేట్స్ దట్ ద సమ్ ఆఫ్ kinetic energy, potential energy and fluid energy in a fluid particle is constant along a streamline. సో మన బెర్నౌలిస్ ఈక్వేషన్ వచ్చేసి ఇది జనరల్ బెర్నౌలిస్ ఈక్వేషన్, p/ρ + v²/2 + gz is equals to కాన్స్టెంట్. సో ఈ బెర్నౌలిస్ ఈక్వేషన్ దేని నుంచి డిరైవ్ చేసినాము, మనము యూలర్స్ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేసినాము. యూలర్స్ ఈక్వేషన్లో మనము యూలర్స్ ఈక్వేషన్లో ఓన్లీ 2 ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తాము. ఆ ఫోర్సెస్ వచ్చేసి ఏంటివి, ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ ఫోర్స్
డ్యూ టు ప్రెజర్. సో ఈ రెండు ఫోర్సెస్నే కన్సిడర్ చేస్తాం మనము. ఓకేనా. నెక్స్ట్ మనము బెర్నౌల్లీస్ ఈక్వేషన్ని డిరైవ్ చేసే ముందు ఆ బెర్నౌల్లీస్ ఈక్వేషన్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని క్లియర్గా తెలుసుకుందాము. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ ఏంది, స్టడీ ఫ్లో. అంటే దాని అర్థం ఏంది, ఫ్లో అనేది స్టడీగా ఉండాలి, అంటే దాని ప్రాపర్టీస్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ కావద్దు. సో నెక్స్ట్ ఏంది, ఇన్కంప్రెసిబుల్. సో ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంది, మీకు మళ్ళీ కూడా చెప్తున్నా, చాలాసార్లు చెప్పిన. ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంది, దాని డెన్సిటీ అనేది చేంజ్ అవ్వదు. డెన్సిటీ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ వేరియబుల్. ఓకేనా. సో నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఎఫెక్ట్స్ ఆర్ నెగ్లిజిబుల్. అంటే ఇప్పుడు ఒకవేళ పైప్లో నుంచి పోతుంది, పైప్కి ఫ్లూయిడ్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. సో అట్లాంటి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కానీ దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ మనము ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ అండ్ ఫోర్స్ డ్యూ టు ప్రెజర్ అనేవి కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనము బెర్నౌల్లీస్ ఈక్వేషన్ డిరైవ్ చేయడానికి ఒక సింపుల్ ఫిగర్ కన్సిడర్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి ఇదేంటి, స్ట్రీమ్ లైన్. ఒక ఫ్లోలో ఒక స్ట్రీమ్ లైన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఆ స్ట్రీమ్ లైన్ దేనికి, ఒక ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క స్ట్రీమ్ లైన్ అది. ఓకే. ఆ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది మోషన్లో ఉంది. సో ఒక ఇన్స్టెంట్లో మనము ఒక ఇన్స్టెంట్లో ఫ్లూయిడ్ పార్టికల్ అక్కడ ఉంది అనుకుందాము. ఇప్పుడు ఆ ఫ్లూయిడ్ సిన్స్ అది మోషన్లో ఉంది కాబట్టి పక్క దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. ఫోర్స్ యాక్ట్ అయితేనే కదా బాడీ అనేది మోషన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అప్లై చేయొచ్చు, ఎందుకంటే అది మోషన్లో ఉంది కాబట్టి మనం ఏదైనా కానీ న్యూటన్ సెకండ్ లా అప్లై చేయొచ్చు. ఇందాకనే డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అప్లై చేస్తున్నాను. F = ma. సో F = ma ఫస్ట్ నేను ఎఫ్ కనుక్కుందాం మనం. సో నేను ఇదే దీన్ని జూమ్ చేసి ఇక్కడ గీసిన. సో మనం నెక్స్ట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కనుక్కోవడానికి కొన్ని ఏమంటారు, ఈ లేబులింగ్ చేసినా కదా, అది అర్థం కావడానికి నేను పెద్దగా గీసిన. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, నేను ఇక్కడ ఈ ఏరియా మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకుందాము. ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, PDA. సో ఈ PDA ఎట్లా వచ్చింది, ప్రెషర్ = ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. సో F = P × DA, దట్ ఈస్ వన్ ఫోర్స్. సో మనం ఏమేమి ఫోర్స్ కన్సిడర్ చేస్తాము, ప్రెషర్ ఫోర్స్, వెయిట్ ఫోర్స్ అంటే గ్రావిటీ ఫోర్స్. అందుకే ఈ రెండు ఫోర్సెస్ కాబట్టి మనం యూలర్స్ ఈక్వేషన్ నుంచే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం. అందుకే ఫస్ట్ నేను ప్రెషర్ ఫోర్స్ కనుక్కున్నాం ఇక్కడ యాక్ట్ అయ్యేది. సో ప్రెషర్ ఫోర్స్ ఎంత, P = F/dA, F = P × DA. ఇట్ సైడ్ ఇది. నెక్స్ట్ ఇట్ సైడ్ ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడ పోయినప్పుడు దాని ప్రెషర్ పెరుగుతుంది కదా, అంటే P + dP అనుకుందాం ఇక్కడ ఫోర్స్. సో ఇక్కడ వచ్చేసి P + dP × DA అనుకుందాం, ఇక్కడ యాక్ట్ అవుతుంది అనుకున్నాం. ఏ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో. PDA ఇట్లా యాక్ట్ అయితే P + dP × DA అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది అనుకుందాం. ఓకేనా. ఫర్ కన్వెన్షనల్ పర్పస్, అంటే మనకు అర్థం కావడానికి, అండర్స్టాండింగ్ పర్పస్. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏంది, ఫోర్స్ జనరేటెడ్ డ్యూ టు ప్రెషర్ అనేది కనుక్కున్నాం, PDA P + dP × A. నెక్స్ట్ ఫోర్స్ జనరేటెడ్, ఫోర్స్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు గ్రావిటీ. W is nothing but mg, అంటే వెయిట్, ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది ఇట్లా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఈ యాక్సిస్తో T యాంగిల్ మేక్ చేస్తుందా చేయదా. ఇది వచ్చేసి సిలిండ్రికల్ యాక్సిస్. ఓకే. సిలిండర్స్ది సెంటర్ యాక్సిస్. ఓకేనా. ఇప్పుడు దీంతో T మేక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని రిజాల్వ్ చేస్తున్నా, వెయిట్ని రిజాల్వ్ చేస్తున్నా. మీకు తెలుసు రిజల్యూషన్ ఎట్లా ఉంటుంది, సింపుల్. దీన్ని నేను సీదా చూపిస్తున్నా, ఇట్లుంది W. సో W cos θ, W sin θ. చూడండి కరెక్ట్, W cos θ, W sin θ. ఓకేనా. ఇప్పుడు ఫోర్సెస్ అన్నీ రాసుకున్నామా, ఇప్పుడు ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, F = PDA. ఇది పాజిటివ్ డైరెక్షన్లో పోతుంది, అందుకే ప్లస్ ఉంది. మిగతావన్నీ నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి -W cos θ - P + dP × DA. సో అర్థమైందా, టోటల్ ఫోర్స్ ఎంతనో, టోటల్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ రిజల్టెంట్ ఫోర్స్. ఎట్లా చేస్తావు, ఆల్జిబ్రిక్ సమ్. అర్థమవుతుందా, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఇస్ నథింగ్ బట్ రిజల్టెంట్ ఫోర్స్. సో ఇక్కడ మనకు ఆల్జిబ్రిక్ సమ్మే చేస్తాం. ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏంది, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి, మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి, సింపుల్. +PDA - W cos θ - P + dP × DA. అర్థమైపోయిందా. నెక్స్ట్ ఏ అంటే ఏంది, dV/dt ఆల్రెడీ తెలుసు. యాక్సిలరేషన్ అంటే ఏంది, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో ఇప్పుడు నేను ఈ dV/dtని ఎట్లా రాస్తున్నాను చూడండి, dV/dt = ∂V/∂s × ds/dt + dV/dt.
ఇది అంతే. సో ఇందాక మనము A ఈజ్ ఈక్వల్స్ టు dv బై dt విచ్ ఇస్ నథింగ్ బట్ v బై s ఇంటూ ds బై dt ప్లస్ dv బై dt. సో ఇది మనకి ఎట్లా వచ్చింది అనేదే కావాలి, అవునా కదా? ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఏంది డబల్ డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్, ఇది ఎందుకంతా మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ మీకు క్లారిఫై చేస్తా. సో ఇది ఎట్లా వచ్చిందంటే సింపుల్, మనకి ఇక్కడ యాక్సిలరేషన్ అనేది కరెక్ట్ చూసుకుంటే యాక్సిలరేషన్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ SVT, అంటే డిస్టెన్స్ ఫంక్షన్, డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్, వెలాసిటీకి ఫంక్షన్, టైంకి కూడా ఫంక్షనే. సో ఇట్లా ఒక వేరియబుల్ 3 వేరియబుల్స్కి ఫంక్షన్ అయిందనుకో దాన్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టము. సో అట్లాంటప్పుడు అంటే ఒక వేరియబుల్ 2 వేరియబుల్స్ లేదా 3 వేరియబుల్స్ మీద డిపెండ్ అయినప్పుడు మనము పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము. ఆ పార్షియల్ డిఫరెన్షియేషన్లో కూడా చైన్ రూల్ అని ఒకటి ఉంటుంది. సో ఆ చైన్ రూల్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ని ఏదైతే ఒక వేరియబుల్ 3-4 వేరియబుల్స్ 2-3 వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుందో దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము ఇట్లా చైన్ రూల్ యూజ్ చేసి. సో ఆ చైన్ రూల్ మీకు ఇదంతా చెప్తే కొంచెము మళ్ళీ కొత్తగా అదంతా చెప్పాల్సి వస్తుంది. సో నేను ఏం చేస్తున్నట్టు కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు షార్ట్కట్లో ఒక ట్రిక్ చెప్తున్నా. ఏంటంటే ఏ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఎస్ మీద, వి మీద, టీ మీద. అంటే మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే అందులో ఎస్ ఉండాలి, వి ఉండాలి, టీ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ఈజ్ నథింగ్ బట్ dv బై dt, అవునా కదా? సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు dv బై dt ఈజ్ ఈక్వల్స్ టు వి అనేది ఎస్ మీద టీ మీద డిపెండ్ అయింది, అవునా కదా? గుర్తుపెట్టుకోండి, ఎస్ మీద టీ మీద డిపెండ్ అయింది. అంటే దాని అర్థం ఏంది, మనము పార్షియల్ డిఫరెన్షియేట్ వి విత్ రెస్పెక్ట్ టు ఎస్ అండ్ వి డిఫరెన్షియేట్ వి విత్ రెస్పెక్ట్ టు టీ, ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేసిన. సో ఇక్కడ మళ్ళీ ఈ ఎస్ అనేది కూడా కాన్స్టెంట్ కాదు, ఎస్ అనేది కూడా వేరియబుల్. సో మనం ఏం చేయాలి, మళ్ళీ ఎస్ కూడా టైం మీద డిపెండ్ అవుతుంది. సో మనం ఏం చేస్తాము, ఈ ఎస్ను కూడా డిఫరెన్షియేట్ చేస్తాము విత్ రెస్పెక్ట్ టు టైం, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఎస్ కూడా చేంజ్ అవుతుంది. సో ∂v బై ∂s ఇంటూ ds బై dt ప్లస్ మీకు ఆల్రెడీ చెప్పిన విని విత్ రెస్పెక్ట్ టు SCSM డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు TSM డిఫరెన్షియేట్ ప్లస్ dv బై dt. సో అర్థమైపోయిందా మొత్తం షార్ట్కట్ ఈజీగా ఎట్లా రాసుకోవాలో. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ∂v బై ∂s ఇంటూ వి ప్లస్ 0 ఎందుకు వచ్చింది, dv బై dtని మనం 0 వేసుకున్నాము. ఎందుకంటే మనము ఫస్టే బెర్నౌలీస్ ఈక్వేషన్కి ముందే మనం కండిషన్స్ అనుకున్నాము. ఏ టైప్ ఆఫ్ లోన్ తీసుకున్నాం మనము ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ డిరైవ్ చేయడానికి, స్టడీ ఫ్లో తీసుకున్నాము. సో స్టడీ ఫ్లో అంటే ఏంది, ద ప్రాపర్టీస్ డస్ నాట్ చేంజ్ విత్ టైమ్. కానీ ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే dv బై dt అంటే వెలాసిటీ ఈస్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే అవి చేంజ్ అయితే ప్రాపర్టీస్ చేంజ్ కావు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇది 0 చేసుకోవాలి, మనం స్టడీ ఫ్లో తీసుకున్నాం కాబట్టి అందుకే 0 చేసుకున్నా. దెర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ ∂v బై ∂s, ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు మనము ఎమ్ కనుక్కుందాం. సో మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కనుక్కుందాం. ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ వి. సో ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ వాల్యూమ్ ఏమనుకున్నా ఏరియా ఇంటూ హైట్. మీకు మస్తు సార్లు చెప్పిన రిలేషన్షిప్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ ఏరియా. వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఇంటూ హైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏరియా ఎంత dA, హైట్ ఎంత ఆఫ్ ది సిలిండర్ ఇది ds. సో ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ dA ఇంటూ ds. సో ఎమ్ అయిపోయింది. నెక్స్ట్ W అంటే వెయిట్ యాక్టింగ్ ఎట్ దట్ పాయింట్. సో ఇక్కడ ఎంత అయితే వెయిట్ యాక్ట్ అవుతుందో చూద్దాం. దెర్ఫోర్ W ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ అంటే ఎంత, మాస్ ఇంటూ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. సో W ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఎంత మనకి రో ఇంటూ dA ఇంటూ ds, రో ఇంటూ dA ఇంటూ ds ఇంటూ g, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కాస్ థీటా అని ఒక టర్మ్ ఉంటుంది మనకి, ఇంకో ఇక్కడ W కాస్ థీటా. ఈ కాస్ థీటా ఎంతనో కనుక్కుందాం. సింపుల్, ఇప్పుడు ఇదంతా మనకి లెంత్ వచ్చేసి ds, ఇప్పుడు ఇది dz, మనకు కావాల్సింది కాస్ థీటా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇదే ట్రయాంగిల్ని నేను ఇక్కడ ఎన్లార్జ్ చేసి గీసుకున్నాను. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూస్తే కాస్ థీటా అప్లై చేస్తున్నా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ dz బై ds, ఓకేనా? ఇప్పుడు మనము F ఈజ్ MA ఈక్వేషన్లో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనం కనుక్కున్నాం అన్నీ. సో F కనుక్కున్నామా, ఏంది PdA మైనస్ W cos theta మైనస్ హోల్ బ్రాకెట్ P ప్లస్ DP ఇంటూ DA ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ V ఇంటూ ∂V బై ∂s. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, PDA మైనస్ W cos theta మైనస్ అంటే మైనస్ తోటి ఇదంతా మల్టిప్లైస్ మైనస్ P ప్లస్ DP ఇంటూ DA ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ DA, ఎమ్ని సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం. రో ఇంటూ DA ఇంటూ DS ఇంటూ V ఇంటూ ∂V బై ∂s. ఇప్పుడు ఏం చేస్తున్నాము,
ఇది ప్లస్ పీడిఏ, ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ బ్రాకెట్లో అంతా ఓపెన్ చేసి మల్టిప్లై చేసినాం. పీ ఇంటూ డిఏ పీడిఏ మైనస్ పీడిఏ మైనస్ డిపి ఇంటూ డిఏ మైనస్ డిపిడిఏ. ఇప్పుడు మనం చేసినామంటే ఇది ప్లస్ పీడిఏ మైనస్ పీడిఏ రెండు లైక్ టర్మ్స్ క్యాన్సిల్ చేసేసినాము. మిగిలింది ఏంటి మైనస్ డబ్ల్యూ కాస్ థీటా మైనస్ డిపిడిఏ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ డిఏ ఇంటూ డిఎస్ ఇంటూ వి ఇంటూ డోవి బై డోఎస్. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు చూడు, ఇప్పుడు డబ్ల్యూ కాస్ థీటాని కూడా మళ్ళీ మనము రాసేసుకున్నాం. డబ్ల్యూ కాస్ థీటా అంటే ఎంత, డబ్ల్యూ కాస్ థీటా అంటే ఎంత, మైనస్ డబ్ల్యూ ఎంత రో ఇంటూ డిఏ ఇంటూ జీ ఇంటూ డిఎస్ ఇంటూ కాస్ థీటా అంటే ఎంత, డిజెడ్ బై డిఎస్. కానీ ఇక్కడ మనకు డిఎస్ క్యాన్సిల్ చేసుకుంటున్నాము. సో మైనస్ డిపి ఇంటూ డిఏ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ డిఏ ఇంటూ డిఎస్ ఇంటూ వి డోవి బై డోఎస్. డిఎస్ క్యాన్సిల్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ మనకి ఏం మిగులుతుంది, మైనస్ రో ఇంటూ డిఏ ఇంటూ జీ ఇంటూ డోజెడ్ డిజెడ్ మైనస్ డిపి డిఏ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ డిఏ ఇంటూ వి ఇంటూ డోవి. మళ్ళీ మీరు కరెక్ట్ గమనిస్తే ఇందులో డిఏ ఉంది, ఇందులో డిఏ ఉంది. సో ఇందులోకి డిఏ కామన్ తీస్తున్నా, ఆ డిఏ ఈ డిఏ రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నా. సో మనకు మిగిలింది ఏంది, మైనస్ రో ఇంటూ డిజెడ్ ఇంటూ జీ మైనస్ డిపి ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ వి ఇంటూ డెల్ వి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ టోటల్ టర్మ్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ టోటల్ టర్మ్ ఇక్కడ షిఫ్ట్ అయితే ఇది మైనస్ ఉన్నది ప్లస్ అయిపోతుంది. సో అదే రైట్ హ్యాండ్ టర్మ్ నేను లెఫ్ట్ హ్యాండ్కి రాసుకున్నా, జస్ట్ మనకి అర్థం కావడానికి. ఓకేనా? కొంచెం ఈజీ అవ్వడానికి. లెఫ్ట్లో ఉన్న రైట్లో ఉన్న సేమే. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నా, డెన్సిటీతో డివైడ్ చేస్తున్నా. సో డెన్సిటీతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, రో వి డో వి బై రో ప్లస్ రో ఇంటూ డిజెడ్ ఇంటూ జీ బై రో ప్లస్ డిపి బై రో ఈజ్ ఈక్వల్స్ టు 0. రో క్యాన్సిల్ ప్లస్ డిపి బై రో ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇంకా అవన్నీ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, వి ఇంటూ డోవి ప్లస్ జీటీజెడ్ ప్లస్ డిపి బై రో ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా. సో ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ విడివి ఈజ్ నథింగ్ బట్ వి డోవి ఈజ్ నథింగ్ బట్ వి స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీడీజెడ్, జీ కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ డీజెడ్ ఎంత జెడ్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ 1 బై రో అంటే ఈ డెన్సిటీ అనేది కాన్స్టెంట్ కాబట్టి మిగిలింది ఏంది, డిపి. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిపి ఈజ్ నథింగ్ బట్ పి ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఆర్ బెర్నౌలియస్ ప్రిన్సిపల్. అర్థమైందా క్లియర్గా? సో నా వీడియో ఏమైనా కొంచెం మీకు యూజ్ అవుతుందంటే ఏం చేయాలో తెలుసు కదా, రైట్.